రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగిన జీవాధిపతివైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. విమోచకుడవైన దేవుడా, ప్రాణప్రియుడవైన దేవుడా, ప్రాణనాథుడవైన యేసు క్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలలో మీరు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదివరకు మా ఎడల మా పట్ల మీరు చేసినటువంటి మహోన్నతమైన మీ కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించగలిగిన దేవా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు. మీ దయచేత నింపినందుకు మీకు స్తోత్రాలు. మీ కనికరము చేత నింపినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, నీకు మహిమ కలుగునుగాక. మా ఎడల మా పట్ల మీ ఘనకార్యములన్నిటిని బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ యొక్క అక్కరను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ జీవితాల్లో మీ ఘనమైన కార్యాలను జరిగించండి. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మీ మహోన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. దేవా, ఏ బిడ్డ ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారిని మీరు దర్శించండి, వారిని మీరు స్పర్శించండి. వారికి ఉన్న సమస్త విధములైన ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. దయ ఉంచి కనికరించండి. కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించు నాయన. అనేక రకములైన ఇబ్బందుల చేత, అనేక రకములైన ఇబ్బందుల చేత, ఇరుకుల చేత నాయన, ఎంతో భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరించండి, మీరే కృప చూపించండి, మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన వారు వింటూ ఉండగానే, ఈ ప్రార్థన వారి చెవులలో పడుతూ ఉండగానే ప్రభువా, వాళ్ళ జీవితాలలో ఘనమైన కార్యాలు జరగాలి. వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు జరగాలి. వారి జీవితాలలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి నాయన. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడు, మా మనవులను అంగీకరించగలిగిన దేవుడు. ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి, ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. వారికి ఓదార్పు, ఆదరణ, నెమ్మది కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. మీకే మహిమ కలుగునుగాక. దయ ఉంచి, దయచేసి, కనికరించి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన వారికి దీవెనకరంగా మారాలి. ఈ ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా మారాలి. ఈ ప్రార్థన వారికి నాయనా తండ్రి ఉన్నతముగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించమని, మీరు సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
మీకే మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన యేసయ్యా, నాయన సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో అద్భుతమైన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా, వారి గర్భములను తెరవండి. గర్భదోషములను, గర్భలోపములను తొలగించండి. ప్రతి బంధకాలు, ప్రతి విధమైన అవరోధములు, ప్రతి విధమైన ఆటంకములన్నిటిలో నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాకని. శాప బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. పాప బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. దయచేసి కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో ఒడిషా రాష్ట్రము కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒడిషా రాష్ట్రాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. 4,77,00,000 మంది ప్రజలు ఉంటుండగా ఒడిషా రాష్ట్రాన్ని మీరు ఆశీర్వదించు. మారు మనసు లేని వారు మారు మనసు పొందుకొనున్నట్లుగా, రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇదివరకు ప్రభా, మీ సేవకులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి రాష్ట్రం, అయ్యా మీకు వందనాలు. ఆ రాష్ట్రం అంతటిని మీ రాష్ట్రముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఆ రాష్ట్రాన్ని ప్రభువా మీ చేతుల్లోనికి తీసుకొనిమని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి కనికరించి కృప చూపించు, సహాయము దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సీఎం నవీన్ పట్నాయక్ గారిని మీరు జ్ఞాపకం చేసుకో, వారి మనస్సును మీరు మార్చండి. ప్రభువా నీకు వందనాలు అయ్యా. మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించు ప్రభా. తండ్రి మీకు వందనాలు. దేశం మొత్తంలో ఉన్నటువంటి ఇండియా మిషన్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలలో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. సంఘాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ నామానికి మహిమను తెచ్చుకోండి దేవా. ప్రభువా నీకు వందనాలు. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా మీ కృప చూపించి సహాయము దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. నీకు స్తోత్రాలు. మా ఈ ప్రార్థనలు మీరు ఆలకించినందుకై, అంగీకరించినందుకై, సమాధానము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.